వెల్కమ్ టు బీజేటీవీ. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి మాట్లాడిన శాసన మండలి సభ్యులు బొగ్గరపు దయానంద్. క్వశ్చన్ నెంబర్ 4154 బొగ్గారపు దయానంద్ గారు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకి అవునండి, బి తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయ చైర్పర్సన్ సిబ్బంది జీతపత్యాల నిమిత్తం 36 లక్షల మొత్తాన్ని కేటాయించడమైంది. కార్పొరేషన్కు విడుదల చేసిన నిధుల వివరాలను సభా సమక్షంలో ఉంచడమైంది. ఆర్థికంగా వెనుకబడిన ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం పథకాలు రూపొందించాలని కార్పొరేషన్ని ఇప్పటికే కోరి ఉన్నాం. తదనుగుణంగా నిధులు కేటాయించడం అవుతుంది. గౌరవ సభ్యులు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6% ఉన్న వైశ్య జనాభాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి శ్రీమతి కల్వ సుజాత గారిని అధ్యక్షులుగా నియమించడం నిజంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ వైశ్య సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. అలాగే సత్వరమే కార్పొరేషన్ బోర్డు మెంబర్లను కూడా నియమించి దానికి కావాల్సిన నిధులను కూడా కేటాయించవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, వైశ్యుల పట్ల మరియు వారి అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇస్తున్న ప్రాధాన్యత ఆశనీయం. వైశ్యులు అనేక రంగాల్లో ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ ఇంకా చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వైశ్య కార్పొరేషన్ ద్వారా వారికి చేతునివ్వడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఈ ఆలోచన నిజంగా అభినందనీయం. అధ్యక్ష, ఇతర వర్గాల వారికి అందిస్తున్నటువంటి ప్రయోజనాలు అంటే విద్యార్థులకు ల్యాప్టాపు, విదేశీ విద్యకు ఆర్థిక సాయం, విద్యార్థి వసతి గృహాలకు ఉచితంగా కరెంటు, నీరు మరియు లైబ్రరీలు సదుపాయాలు కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఇప్పటికే నేను స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చాను. అధ్యక్ష, ఈ కార్పొరేషన్ సంబంధించి సరే 1 దశాబ్ద కాలం నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఆనాటి ప్రభుత్వం పెద్దగా కార్పొరేషన్ నియమించాలని కానీ లేకపోతే అక్కడ వెనకబడి ఉన్నటువంటి ఆర్య వైశ్యుల సంబంధించిన కుటుంబాలకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ సమస్యని పరిశీలన చేసి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, దాని చైర్మన్ నియమించటం, ఖర్చుల నిమిత్తం కొంత నిధులు కేటాయించటం, ఆ తర్వాత ఈ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఆర్య వయస్సుల సంక్షేమం కోసం కొన్ని పథకాలను డిజైన్ చేయమని కూడా చెప్పాం. ఆ డిజైన్ చేసినటువంటి వచ్చిన పథకాలను అనుసరించి తప్పనిసరిగా అవసరాల నిమిత్తం బడ్జెట్ కేటాయించడం అవుతుంది. థ్యాంక్ యూ.